కథ అందరి కథ. ఆడని ఆటంటూ లేదు, పాడని పాటంటూ లేదు, ఎగిరి దూకని రోజంటూ లేదు. అస్సలా లేదండి. నేస్తాలు ఎక్కడ ఉన్నా వచ్చేయండి ఆటకి. మా చిన్ననాటి జ్ఞాపకమే అయినా మరలా మరలా తలుచుకునేంత అద్భుతమైన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. గురుగులు తెచ్చుకోండి అందరూ. మర్చిపోకుండా మా రోజుల్లో గురుగులు అంటే వంటగదిలో వాడుకునే సామాన్లు అన్నీ చిన్ని 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 బిందెలు, చిన్ని పొయ్యలు, చిన్ని ప్లేట్లు. భలే సరదాగా ఆడేసుకునే వాళ్ళం ఆ చిన్ని చిన్ని వాటితో. మట్టితోనే అన్నం, చుట్టూ ఉన్న చెట్లతోనే కూరగాయలు. త్వరగా త్వరగా వండేస్తే ఇక్కడే అసలైన సౌండ్, అది నేను వినిపిస్తాను. ఆమ్ 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 అలా తింటూ మట్టితో అలా తినేసి భోజనం అయిపోయిన తర్వాత ఆట అయిపోయింది, గురుగులన్నీ సర్దేసి ఆట ముగించేవాళ్ళం. పడుకొని లేసేసి శుభ్రంగా తుడిచేసుకొని సర్దేసుకునేవాళ్ళం. ఎందుకో తెలియదు కానీ ఈ ఆట ఎప్పుడు పొద్దున్నే ఫ్రెష్గా టిఫిన్ చేశాక వెళ్ళి అందరం పరుగు పరుగున వెళ్ళి ఆడేసుకునేవాళ్ళం. చాలా బాగా అనిపించేది ఫ్రెష్గా మార్నింగ్ సన్లైట్లో. మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చాక పప్పుచారు, లప్పుచారు, తొక్కుడు బిళ్ళాట, కబడ్డీ, ఖోఖో ఇవన్నీ మధ్యాహ్నం ఆటలు. కానీ టైం తెలియకుండా ఒకదాని వెంట ఒకటి ఆడుతూనే ఉండేవాళ్ళం. అసలు టైం తెలిసేదే కాదు, ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చేదో కూడా తెలియదు, అంత బాగా ఆడేసేవాళ్ళం. అలా ఆడుతూ ఆడుతూ సాయంత్రం అయిపోయేది. అప్పుడు అసలైన ఆట స్కిప్పింగ్. అందులో ఎన్ని రకాలు ఆడొచ్చో, ఎంతమంది కలిసి ఆడొచ్చో ఆడేవాళ్ళం. సింగిల్గా ఆడుతూ 100, 200, 300, 400 అలా ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ నాదే నెంబర్ 1 కావాలి, నాదే నెంబర్ 1 కావాలి అని చెప్పి ఎక్కువ ఎక్కువ రన్స్ చేసేవాళ్ళం స్కిప్పింగ్. చాలా బాగుండేదండి అసలు. ఆ జ్ఞాపకాలన్నీ ఎన్నో అనుభూతులు, మధుర జ్ఞాపకాలు. ఈ తరానికి చెప్పే కథ ఇది, చిన్ని కథ. ఇక్కడ మనకి గ్యాంగ్ మారితే అందులో మాస్ గ్యాంగ్ యాడ్ అయితే అప్పుడు థమ్సప్ మీద మూతలతో బచ్చాలాట అండ్ గోళీలాట ప్రత్యేకించి ఆడేవాళ్ళం. చాలా మజా ఇచ్చేది. ఆ 2 గేమ్స్ కూడా చాలా బాగుండేవి అసలు. రాయితో రౌండ్ సర్కిల్ గీసి అందులో పెట్టి ఇలా కొడితే వెళ్ళిపోయాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఆట ధూమ్ ధామ్ ఆట. ఇక్కడ ఏ ఆటను తక్కువ చేయడానికి లేదు. మన రోజున అద్భుతంగా తీర్చిదిద్దింది కదా. ఇప్పటికి తలుచుకున్న ఎన్నో అనుభూతులు మనకి. మట్టితో అనుభూతులు, గాలితో అనుభూతులు. ఇష్టమైన పాట పెట్టుకొని వింటున్నప్పుడు ఎంత ఆనందంగా ఊహల్లో తేలతామో అంతే సంతోషాన్ని ఇస్తుంది మన చిన్ననాటి ఆట. నిజమే కదా. బోల్డ్ అంత ఆనందాన్ని తెస్తుంది. అన్నీ మర్చిపోతాం. ఇక ఫైనల్ అంట ఏంటో చెప్పేసుకుందామా? అదేనండి దాక్కునే ఆట. ఎక్కడి దొంగలు అక్కడే, గప్చిప్, సాంబార్ బుడ్డి. మన పెద్దవాళ్ళు ఆడిస్తారు. గ్రూప్లో ఎవరైతే గ్యాంగ్ పెద్ద ఉంటారో వాళ్ళు ఆడిస్తారు కూర్చొని. ఉడుంతుడు అనే పేరు కూడా పెట్టుకునేవాళ్ళం. దొంగ పోలీస్ ఆట అనుకునేవాళ్ళం. మొత్తానికి చీకట్లో పడి ఆడేసుకునేవాళ్ళం. కానీ ఆ చీకట్లో ఆ 1-2 వీధుల్లో లేదా మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో, చుట్టాల ఇళ్ళల్లో దాక్కుని ఆ ఆట ఉండేది అద్భుతమైన మజానే. దొంగ చచ్చేవాడు కనిపెట్టడానికి, పోలీస్ అనుకుంటా చచ్చేవాడు దొంగని కనిపెట్టడానికి. మొత్తానికి ఆడేసుకున్నాం దొంగ పోలీస్ ఆట. అమ్మ వాళ్ళు ఏమైనా తిడతారేమోనని చెప్పి ఇంకో ఆట కనిపెట్టాం. రాముడు, సీత, లక్ష్మణుడు, భీముడు, విభీషణుడు, హనుమంతుడు. కొడండోయ్, అసలు ఆయన్ని మర్చిపోతే ఎలాగా. వీటన్నింటినీ పెట్టేసి రాముడికి 1000, సీతకు 0, లక్ష్మణుడికి 900, హనుమంతుడికి 800, భీముడికి 700, విభీషణుడికి 600, ఇంకో 500 కూడా ఎవరో ఉండేవాళ్ళండి, నాకు గుర్తులేదు. కానీ అలా చీటీల మీద రాసేసుకొని చీటీలు గుంపుగా ఇలా చల్లేసి ఎవరి చేతికి ఏ చీటీ వస్తే ఆ చీటీ తీసేసుకొని ఎవరికైతే రాముడు వస్తుందో వాళ్ళు సీత ఎవరో కనిపెట్టాలి. సీత కనిపెట్టారా అప్పుడు వాళ్ళకి 1000 మార్కులు, లేదా సీతకి 1000 మార్కులు.
0 అప్పుడు రాముడికి వస్తుందనమాట. మిగిలిన వాళ్ళకి ఏ పేపర్స్ వస్తే ఆ పేపర్ మార్కులు వచ్చేవి.